సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నగంటి రమేష్ బాబు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నవీన్ గారు నమస్తే అండి. సార్, ట్రంప్ ఏవైతే రూల్స్ తెచ్చారో దాంట్లో ఒకటి ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ పైన ఎవరిని కూడా కొత్తగా తీసుకోవద్దు. మరి రీసెంట్గా మనం ఒక వీడియో కూడా చేసాం, 8 నెలల జీతం ఇచ్చేస్తాం, ఇమీడియట్ గా మీరు రిజైన్ చేసేయండి అని. దానికి కొంచెం ఆశపడి కొంతమంది 40,000 ఉద్యోగాలు రిజైన్ చేసేసారు. మరి ఒక్కసారి దాని గురించి మాట్లాడుతాం. ప్రెసిడెంట్ ట్రంప్ 47వ అధ్యక్షుడిగా రాష్ట్రపతి భవనంలోకి ప్రవేశించి, అమెరికన్ రాష్ట్రపతి భవనం వైట్ హౌస్ లోకి ప్రవేశించిన తర్వాత 100 డెసిషన్స్ తీసుకుంటే, ఆ 100 డెసిషన్లో అతి కీలకమైన డెసిషన్ ఏంటంటే అమెరికాలో గవర్నమెంట్ జాబుల్లో రిడక్షన్, కోత. ఏంటంటే ఫిబ్రవరి లోపల ఎవరైతే మీరు పెట్టేబాటు సర్దుకొని వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి, 8 నెలల శాలరీ మీకు ముందలుగానే వేస్తాం, ఎందుకంటే మీ మీద ఖర్చు ఎక్కువ అవుతుంది, మీ నుంచి మాకు రాబడి లేదు అని ఒక ట్రంప్ ప్యూర్ బిజినెస్ మ్యాన్ లాగా వచ్చేదంతా పోయేదంతా అనేది ఆలోచించి ఒక డెసిషన్ తీసేసుకున్నాడు. దానికి ఏం చేశాడు, ఇంకొక గొప్ప అత్యంత ధనవంతుడు, కుబేరుడు లేదా మంచి బిజినెస్ మ్యాన్ ఎలాన్ మస్క్ని కూడా తోడు చేసుకొని ఆయనకు ఒక కొత్త మినిస్ట్రీనే క్రియేట్ చేసేసాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, DOGE, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. ఏ గవర్నమెంట్ లో ఉన్న డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, డిఫరెంట్ మినిస్ట్రీస్, డిఫరెంట్ శాఖల్లో ఏదైతే ఆదాయానికి తగ్గట్టుగా వ్యయం ఉందా లేకపోతే వ్యయం ఎక్కువ ఉందా అని ఆలోచించి ఆదాయ వ్యయాలు ఒక బేరీజ్ వేసి, ఇఫ్ యువర్ ఎక్స్పెండిచర్ ఈస్ టూ మచ్, ఇఫ్ యు ఆర్ బికమింగ్ ఎ నాన్ పెర్ఫార్మింగ్ డిపార్ట్మెంట్ విత్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వీ డోంట్ నీడ్ దట్ డిపార్ట్మెంట్, ఇమ్మీడియట్ గా దాన్ని డౌన్ సైజ్ చేయండి, దాన్ని కట్ చేయండి, దాన్ని తీసేసేయండి, ఆ నిర్ణయాన్ని, ఆ స్వేచ్ఛ నేను మీకు ఇస్తున్నాను అని చెప్పి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్ కి చెప్పటమే కాకుండా ఒక మ్యాండేటు, ఒక బడ్జెట్ కూడా ఇచ్చాడు. ఆ మ్యాండేట్ ఏంటి, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే ఒక కొత్త ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేసి అతన్ని అధ్యక్షుడిగా చేశాడు, అంటే దానికి ఆ డిపార్ట్మెంట్. సో దాంట్లో భాగంగా ఒక 20 లక్షల ఉద్యోగాలు అమెరికాలో కోత పడిపోయింది. అదే కాకుండా ఇంకేమంటున్నాడు ఆయన, అక్కడితో ఆగల ఆయన, 9 to 5 జాబ్ అంటే 9 to 5 రావాల్సిందే. మీరు ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ తీసుకొని టక్ ఏదో కోవిడ్ టైంలో కొట్టుకుంటే నేను కుదరదు. ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో కూర్చొని పిజ్జానో లేకపోతే కేకో చేసుకుంటా అటు ఇటు పరిగెత్తుతా టీవీ చూస్తా మీరు వర్క్ చేయడం కుదరదు. చచ్చినట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాధ్యత, భయము రెండిటితో గవర్నమెంట్ ఆఫీస్కి రావాలి. అది పంక్చువల్ గా రావాలి. అది ఐరిస్ కానీ లేకపోతే తమ్ము ఇంప్రెషన్ కానీ పడాలి. 9కి రావాలి, 5కి వెళ్ళాలి. ఎంత పని చేస్తున్నారు అనే దాని మీద మేము మిమ్మల్ని వాచ్ చేస్తున్నాము అని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన అల్టిమేటంతో అమెరికా కుదుపు. అమెరికాలో ఒక ట్రెమర్ అంటే కుదుపులు అనమాట. ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ట్రెమర్ ఎట్లా వచ్చిందో అందరు జనం ఉలిక్కి పడ్డారు. అరే బాబు, ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, ఇతనితో మనవాడు ఏం చేసినా చేస్తాడు, మనవాడు ద మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ కదా, గేమ్ చేంజింగ్ డెసిషన్ తీసుకున్నాడు కదా అని చెప్పాడు నవీన గారు. సో యువర్ రైట్, 20 lakhs జాబ్ కి సీజ్ అయిపోయింది. ఇంకా రానున్న రోజుల్లో కూడా చాలా డిపార్ట్మెంట్స్ లో కూడా ఎన్నో రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి అమెరికన్ గవర్నమెంట్ లో. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, వాటర్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్, ఫినాన్స్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ డిపార్ట్మెంట్, ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్, ఎన్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆర్ దేర్. ఆ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో నాన్ పెర్ఫార్మింగ్ డిపార్ట్మెంట్స్ ని ఐడెంటిఫై చేసి డౌన్ సైజ్ చేసి అవసరమైతే పార్ట్ టైం తీసుకొచ్చి లేదా ఎరియర్స్ బోనస్ లాగా ఇచ్చేసేసి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఎంప్లాయీస్ అని ఒక పింక్ స్లిప్, అంటే పింక్ స్లిప్ ఇవ్వటం అంటే అర్థం ఏంటి, బాయ్ థ్యాంక్ యూ వీ డోంట్ నీడ్ యూ అనే ఒక దిశగా అమెరికా కూడా వెళ్తాము. దట్టు గవర్నమెంట్ జాబ్స్, అన్ని గవర్నమెంట్ జాబ్స్ ఇండియాలో తీసేశారు అనుకోండి, ఇండియాలో పెద్ద విప్లవం వచ్చేసింది. మరి అమెరికాలో విప్లవం వచ్చిందా రాలేదు చూడాలి. ఇంకా అమెరికా అంటే చలిదేశం కదా, కొద్దిగా విప్లవం త్వరగా రాదేమో. కానీ we'll have to wait and see. What I'm trying to say is every new president will bring his own personality or her own personality to the chair that they occupy, and they have a mindset, they have a kind of a data set. ఆ డేటా సెట్స్ బట్టి మైండ్ సెట్ నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలు అమలు చేయడానికి దే విల్ బి very very excited to do, and President Trump is no exception to that. Given the post COVID-19 2019 కరోనా తర్వాత అమెరికా కూడా ఆర్థికంగా చాలా దెబ్బతింది. అమెరికా హ్యాస్ గాట్ ఎ బీటింగ్.
because of the corona. Chinese orchestrated venomous imperial Yeah. design in 2019. COVID-19. COVID, COVID-19. Chinese orchestrated venomous imperial design Design. in 2019 is COVID, COVID-19. I have defined that way because I wanted to understand the Chinese government's tactics and the designing strategies to occupy 5 spaces: the manufacturing space of the globe, the political space of the globe, the maritime space of the globe, the cyber space of the globe, the service sector industry space of the globe. ప్రపంచంలో ఉన్న తయారీ ఉత్పత్తి కర్మాగారాలు, అంతర్జాలము, సముద్రాలు, ఆకాశము, స్పేసు, రాజకీయ స్పేసు అన్నిటినీ ఆక్యుపై చేసుకొని ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్ అనే 3 విధానాల ద్వారా చైనా ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి అంటే తన ఇలా ఎంబ్రేస్ చేసుకోవడానికి చేస్తున్న ఒక ప్రయత్నంలో భాగంగా అమెరికా కూడా బాగా దెబ్బతింది. సో అమెరికా ఆ దెబ్బతిన్న తర్వాత COVID-19లో 19, 20, 21 వరకు ఇప్పుడు అమెరికా పరిస్థితి ఎట్లా ఉందంటే $800 బిలియన్ పైన చైనా యొక్క బాండ్స్ అమెరికాలో ఇన్వెస్ట్ అయి ఉన్నాయి. ఒక్కసారి చైనా తన ఇన్వెస్ట్మెంట్ని కనుక తీసేసుకుందానికి వెనక్కి అమెరికన్ ఎకానమీ డౌన్, ఆ ప్రమాదం కూడా ఉంది. సో అందుకనే ట్రంప్ హీఈస్ ఆన్ హిస్ టోస్ అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో ఏమని చెప్పాము, ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ ఆన్ హిస్ టోస్ అంటే అర్థం ఏంటంటే అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీలో ఉంది అమెరికన్ ఎకానమీ. ఐ హ్యావ్ టు ఫైట్ బ్యాక్ అండ్ సెక్యూర్ మై ఇంటర్నల్ అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్ ఎకానమీ. టు డూ దట్ ఐ నీడ్ టు స్టాప్ internal revenue service, don't impose taxes on American citizens, impose taxes on people who are working, who are doing business and trade with America in the name of tariffs. Impose heavy tariffs on the exports that are coming to United States and US is importing them. So since they are gaining, impose tax. ఆ ట్యాక్స్ డబ్బులతో ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ క్రియేట్ చేసి అమెరికాతో వ్యాపారం చేస్తున్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల నుంచి టారిఫ్స్ని వసూలు చేసి ఆ డబ్బులతో అమెరికా వాళ్ళని రిచ్ చేద్దాం, ఆ డబ్బులతో అమెరికన్ గవర్నమెంట్కి హెల్ప్ చేద్దాం అనేది చేస్తుంది. కాబట్టి 20 లక్షల జాబులు పోవటం అనేది కొంతవరకు బాధాకరమైనప్పటికీ కొన్ని బ్యాటిల్స్ ఓడిపోయినా వార్ గెలవాలి అంటే ఇది చేయడం తప్పదని డొనాల్డ్ ట్రంప్ భావించాడు. అంటే ఖర్చుల భారాన్ని తగ్గించడానికి కూడా అనుకోవచ్చా సార్? అన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని తీయడానికి గల కారణం ఖర్చుల భారం తగ్గించడము, ఆదాయాన్ని పెంచటము, పని చేయకుండా కాంప్లసెన్సీ అంటే లేజీ ఫెలోస్ ని నిద్రలేపటం, వేకప్ కాల్, క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటారు. బాగా పని చేయండి మీకు క్యారెట్ ఇస్తా, తప్పుడు పనులు చేయండి స్టిక్ పెట్టి కొడతా. దిస్ ఈస్ ద పాలసీ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ది కరెంట్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఐ డోంట్ సీ ఎనీ ఫాల్ట్ విత్ దట్. బట్ ఇన్ ద డేస్ టు కమ్ ఆ పాలసీని ఎంత జాగ్రత్తగా ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజా అభిప్రాయాన్ని గెలుచుకోగలిగితే నువ్వు ఏ పని చేసినా సక్సెస్ అవుతావు. నువ్వు ప్రజల అభిప్రాయాన్ని అస్సలు పట్టించుకోకుండా రుద్దాం అనుకోండి, వాళ్ళ మీద ఫోర్స్ చేసావు అనుకోండి, బికాజ్ నీకు పవర్ ఉంది కదా అని, అది నీకు బూమ్ ర్యాంగ్ అయ్యి కౌంటర్ ప్రొడక్టివ్ అయ్యి చివరికి నువ్వే దెబ్బ తగిలే స్థితికి వెళ్తుంది. సో ద పాలసీ ఈజ్ గుడ్, but how successfully, how smartly, how beautifully, how eloquently you get the confidence of the people on the ground for your policy decision that you have taken is what the statecraft is all about. Thank you. Thank you, Naveen garu.